సైడ్ ఐ ఛానల్లోకి మిత్రులందరికీ పునః స్వాగతం. విజయవాడలో బయటపడిన ఉగ్రవాద చర్య మూలాలు దేశంలో ప్రతి ఒక్కరిని ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చటమే లక్ష్యంగా పనిచేస్తున్నాము అని చెప్పి ఆ యువకులు, దాదాపు 20 ఏళ్ళు వయసు ఉన్నటువంటి యువకులు చెప్పడం అన్నది చాలా ఆందోళన కలిగిస్తూ ఉన్నది. వాళ్లకు సహాయం చేసినటువంటి మహిళ హైదరాబాదులో దొరికింది. ఆమె ఇది గవర్నమెంట్ ఏజెన్సీస్ వాళ్ళు విజిలెంట్గా ఉండటం వల్ల ఈ విషయాలు మనకు తెలిసినాయి. అయితే ఇలా తెలియకుండా ఎన్ని పోతున్నాయి, ఎన్ని జరుగుతున్నాయి అన్నది ఇప్పుడు చాలా సీరియస్గా ఆలోచించాల్సినటువంటి విషయంగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళు దీనికి ఈ యువకులు స్థానికంగా మన తెలుగు నేల మీద అటు నల్లగొండలో కానీ, విజయవాడలో కానీ, ఖమ్మంలో కానీ, లేకపోతే హైదరాబాద్లో కానీ ఉన్నటువంటి అమాయకులైనటువంటి యువకులు ఇటువైపుకి, ఈ ఉగ్రవాదం వైపుకి ఎందుకు మళ్ళుతూ ఉన్నారు? ఎక్కడో ఇతర దేశాల్లో, ఇస్లామిక్ దేశాల్లో ఉన్నటువంటి వాళ్లకు వీళ్ళు ఎందుకు సహాయం చేస్తున్నారు? ఇలా మారటానికి కారణం ఏంటి అని ఒకసారి ఆలోచిస్తే, ఇంటర్నెట్ ద్వారా వేరువేరు దేశాలలో ఉన్నటువంటి యూట్యూబర్లు, తర్వాత వేరువేరు సోషల్ మీడియాలో పనిచేస్తూ ఉన్నటువంటి ఈ మతపరమైనటువంటి ఉగ్రవాదాన్ని వాళ్ళు పెంపొందించాలనేటువంటి ఆసక్తితోటి, అదే లక్ష్యంతో వేరువేరు దేశాల్లో వేరువేరు సంస్థల ద్వారా పనిచేసినటువంటి వాళ్ళు, ఏజెన్సీలు, హ్యాండ్లర్సు, వీళ్ళందరికీ సంబంధించినటువంటి సైట్లు, వీళ్ళందరికీ సంబంధించినటువంటి వేరువేరు సోషల్ మాధ్యమాల్లో ఉన్నటువంటి లింకులు స్థానికంగా ఉండేటటువంటి యువకులకు లభించడం దీనికి మూల కారణంగా మనకు కనిపిస్తున్నది. అయితే ఇక్కడున్నటువంటి వేరువేరు ఏజెన్సీలు, దేశంలోనే ఉన్నటువంటి వేరువేరు ఏజెన్సీలు వేరువేరు మార్గాల్లో ప్రత్యక్షంగా యువకులను చేరి ఈ ఉగ్రవాద భావాలను ప్రేరేపించడం కూడా ఒక కారణం, అది చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇస్లామిక్ దేశాలలో ఉన్నటువంటి వెబ్సైట్ల ద్వారా, వాళ్ళు అక్కడి నుంచి వచ్చే సోషల్ మాధ్యమాల ద్వారా వీళ్ళు ప్రేరేపణ పొంది ఇలా మారటానికి, ఒక అమాయకంగా దాంట్లో లొంగిపోయి దాంట్లో వాళ్ళ కోసం పనిచేయటానికి ఈ వేరువేరు సామాజిక మాధ్యమాల్లో ఉన్నటువంటి ఇవి పనిచేస్తూ ఉన్నాయి. వీటి మీద ప్రభుత్వం ఇప్పుడు చాలా సీరియస్గా ధ్యాస పెట్టవలసినటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని గమనించకపోతే ముందు ముందు చాలా పెద్ద అరిష్టాలు జరిగేటటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి భారతదేశంలో పనిచేస్తూ ఉన్నటువంటి సివిసి కానీ, లేకపోతే సిబిఐ కానీ, లేకపోతే వేరువేరు ఇన్వెస్టిగేటింగ్ ఎన్ఐఏ లాంటి వేరువేరు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు కానీ ముందుగానే దృష్టి పెట్టి వాటిని నిరోధించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ పని దాదాపు ఇప్పటికే చేస్తూ ఉన్నాయి, వాళ్ళు చేస్తున్నారు. చాలా ముందుగా వేరువేరు చోట్ల జరగబోయే వాటిని ముందే పసిగట్టి నియంత్రించినటువంటి, బయట పెట్టినటువంటి ఘటనలు కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు చేసినటువంటివి చాలా బయటపడ్డాయి. అలాగే వేరువేరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏజెన్సీలు కూడా చేసినవి కూడా మనకు చాలా బయటకు వచ్చేసినాయి. వాటి ద్వారా మనకు తెలుస్తూనే ఉన్నది. అయినా కానీ వీళ్ళ కన్ను కప్పి కూడా ఇలా జరుగుతూ ఉన్నాయి అని చెప్పి ఈ మొన్న విజయవాడలో పట్టుబడినటువంటి ఈ ఘటనలు మనకు అలర్ట్ చేస్తూ ఉన్నాయి, ఒక రకంగా భయోత్పాతాన్ని కొలుపుతూ ఉన్నాయి. హైదరాబాద్లో లుంబినీలో కానీ, లేకపోతే గోకుల్చాట్లో కానీ, దిల్సుఖ్ నగర్లో కానీ జరిగినటువంటి ఇలాంటి అనుచితమైన ఉగ్ర చర్యల వల్ల ఎన్నో ప్రాణాలు కోల్పోయాం. మొన్న ఢిల్లీలో జరిగినటువంటి ఒక మెట్రో స్టేషన్ దగ్గర జరిగినటువంటి ఉత్పాతం కానీ ఎంతోమంది ప్రాణాలని బలి తీసుకున్నది. అప్పటికి కూడా చాలా విజిలెంట్గా ఉన్నా కూడా ఇది జరుగుతూనే ఉన్నాయి. దీని దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు కానీ, రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు కానీ మరింత విజిలెంట్గా ఉండాల్సినటువంటి అవసరాన్ని చూపిస్తున్నాయి. యువకులను ఇలా తప్పుదారి పట్టకుండా వాళ్లకు ముందే కౌన్సిలింగ్ ఇచ్చేటటువంటి ఒక వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని చెప్పి అనిపిస్తూ ఉన్నది. అయితే ఈ తరహా ఆలోచించేటటువంటి యువకులు ఏ సామాజిక వర్గాల్లో ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి ముందే ప్రీ కౌన్సిలింగ్ అట్లా వాళ్ళకి ఇవ్వటం ఎలా సాధ్యమవుతుంది? పాఠశాలల ద్వారా సాధ్యమవుతుందా? వేరువేరు విద్యాసంస్థల ద్వారా సాధ్యమవుతుందా? లేకపోతే విద్యారంగంలోనే సిలబస్లోనే కొన్ని ఇట్లాంటి వాటిని పెట్టాలా? వీటిని గురించి ప్రభుత్వాలు చాలా సీరియస్గా ఆలోచించాల్సినటువంటి అవసరాన్ని విజయవాడలో మొన్న జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ మనకి
తెలియజేస్తూ ఉన్నది. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. దీనివల్ల ఈ ఛానల్ని ఎన్నో వేల మంది ఉచితంగా చూసేటటువంటి అవకాశం ఉంది. నా ఛానల్ని ఎన్నో వేల మంది చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసేది కొంతమంది చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎక్కువ మంది చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేస్తే దీన్ని ఇంకా ఎన్నో వేల మంది ఉచితంగా చూసేటటువంటి అవకాశం ఉంది. నమస్తే.